భాగస్వామి జనసేన పార్టీ తరఫున పత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి కొరపాటి నాగేశ్వరరావు గారికి, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులకు, అన్ని మండల పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, గ్రామ పార్టీ నాయకులకు, ఈ సమన్వయ మీటింగ్ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారం. మొట్టమొదట ఈ మొంతా తుఫాన్ చాలా తీవ్రమైనటువంటి తుఫాన్. ఎందుకంటే దాదాపుగా నా సర్వీస్లో 7 తుఫాన్లు చూశాను. దివిసీమ నుంచి నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు దివిసీమ ఏర్పడితే అప్పటి నుంచి 7 తుఫాన్లు చూశాను. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రజానాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనం చూసాం, మీకు ఒకవేళ ముందుగా అంత గుర్తించకపోతారు, కొన్ని లక్షల ఎకరాల నష్టం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన నుంచి చంద్రబాబు నాయుడు గారు డే అండ్ నైట్ అప్పుడు వర్క్ చేసి మరణాలను తగ్గించే విషయంలో, ఆస్తి నష్టం తగ్గించే విషయంలో ఆర్గనైజేషన్లు కష్టపడ్డారు. ఇంకా అప్పుడు అంత టెక్నాలజీ లేదు. వైజాగ్ని 6 రోజుల లోపల పూర్తి వైజాగ్గా మార్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. అట్లాగే తిత్లీ తుఫాను చూశారు. 19లో మనకు గవర్నమెంట్ అప్పుడు ఇప్పుడు మొంతా తుఫాను చూశారు. సో ఇక్కడ ఆయన ఆదేశాలు ఇవ్వడం, ఇక్కడ ఆయన 2-3 విషయాలు మనం స్పష్టంగా తెలుస్తుంది. నేను 7 తుఫానులో గమనించిన దానికి దీనికి ఏంటంటే, ఆయన టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూనే అధికారులకు సమన్వయంగా పార్టీ క్యాడర్ను కూడా ఉత్తేజపరిచారు. అది మొట్టమొదటి. తుఫాను నివారణ చర్యలు కానీ, తుఫాను ఎదుర్కొనే విషయంలో కానీ అధికారులు తెలియ మనకెందుకులే అనేటువంటి ఆలోచన ఈరోజు ఏ ఒక్క స్థాయిలో కూడా, ఏ ఒక్క లీడర్లు కూడా లేదు. ఇది మనది, ఇది మన గ్రామ సమస్య, ఇందులో ఎఫెక్ట్ అయ్యేది మన గ్రామస్తులు, మన ఆస్తులు, మన గ్రామము, మన మండలము, మన కాన్స్టిట్యున్సీ అన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు పార్టీ క్యాడర్లో నింపారంటే అది చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని మనం చెప్పాలి. ఇక భవిష్యత్తులో ఏమొచ్చినా ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయన్నది స్పష్టమైంది. మన పత్తిపాడు నియోజకవర్గంలో ఒక్క మరణం కూడా సంబంధించుకున్నాడు.